హలో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ కంటెంట్ మూవీ కోర్ట్. నిన్న ప్రీమియర్ షో చాలా చోట్ల కోర్ట్ మూవీ పడ్డది. ఐమాక్స్లో చూడడం జరిగింది. యువతకు మంచి మెసేజ్ ఉంది. ప్రతి యువత బిలో 18 సంవత్సరాలలోపు యువత చూడవలసిన సినిమా. తీర్పు ఇచ్చే జడ్జిలు కూడా ఇలాంటి మూవీ చూస్తే తీర్పు కూడా కొద్దిగా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. యువత 100% చూడవలసిన సినిమా. స్టడీతో పాటు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు లా కూడా యువతకు నేర్పితే బాగుంటుంది అనే మెసేజ్ కూడా ఉంది. అంత బెస్ట్ కంటెంట్ ఏంటనేది మన వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి. ముందుగా కోర్టు తీసిన డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తన రాసుకున్న కథ ఎలాంటి కమర్షియల్ అంగులు లేకుండా కథ ఏ విధంగా రాసుకున్నాడో, స్క్రీన్ ప్లే కూడా అంత బ్రహ్మాండంగా సినిమా 2 గంటల 30 నిమిషాలు పరిగెత్తనే ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ డైరెక్టర్ ఆ విధంగా అయితే స్క్రీన్ ప్లే నడిపించిండు. డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మంచి మెసేజ్ కూడా యువతకి ఇచ్చేసిండు. ఇలాంటి సినిమాను ప్రొడ్యూస్ చేసిన నాని కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కంటెంట్ మాత్రం యువతకు బ్రహ్మాండమైన కంటెంట్. ఈ సినిమా చూసిన తర్వాత ఏది రైట్ ఏది రాంగ్ ఏం చేయాలనే కంటెంట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంటర్ అయిపోయిన తర్వాత అబ్బాయికి ఏమో 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత తనకన్నా తక్కువ స్టడీ ఇంటరు లేకపోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అమ్మాయిను లవ్ చేయడం, ఇలాంటి టీనేజ్ ఏజ్లో లవ్ ట్రాక్ అనేది ఈ మధ్య కాలంలో కామన్. ఎందుకంటే మన అమృత ప్రణయ్ కూడా చూసాము ఇలాంటి. ఎందుకంటే పరువు హత్య, ఎందుకంటే అమ్మాయి ఏమో అప్పర్ క్యాస్ట్, అబ్బాయి ఏమో లో క్యాస్ట్, ఇలా పరువు హత్య, టీనేజ్ లవ్ స్టోరీ ఇలాంటివి సినిమా కంటెంట్ ఎంచుకొని డైరెక్టర్ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి వీళ్ళిద్దరు కలిసినప్పుడు, ఒక అప్పర్ కాస్ట్ అమ్మాయి ఒక లో కాస్ట్ అబ్బాయి, అందులో ఓను అమ్మాయికి మేజర్ కానప్పుడు ఇలాంటి లవ్ ట్రాక్ పడితే జరిగే నష్టాలు ఏంటి అనేది డైరెక్టర్ బ్రహ్మాండంగా చూపెట్టాడు. ఎందుకంటే యువత ఎందుకు తెలుసుకోవాలంటే 18 సంవత్సరాలు అమ్మాయి లేనప్పుడు, అబ్బాయికేమో 18 సంవత్సరాలు దాటినప్పుడు ఒకవేళ ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం చేసినా కానీ అది చట్టాలు ఇప్పుడు ఎంత బలంగా ఉన్నాయి, ఎంత ఫోక్ అనే చట్టం కానీ మైనర్ అమ్మాయిని ఏమైనా చేసినా కానీ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయి అనే దానికి ఈ సినిమా ఎగ్జాంపుల్. బ్రహ్మాండంగా చూపెట్టాడు డైరెక్టర్. ఎందుకంటే ఈ సినిమా అమ్మాయికి వచ్చి 17 సంవత్సరాల 300 రోజులు ఉంటుంది, కానీ జస్ట్ ఇంకొక 10 రోజులు దాటితే 6-7 రోజులు దాటితే అమ్మాయికి 18 సంవత్సరాలు మేజర్ అయిపోతుంది. 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి అప్పుడు ఏం చేసినా రైట్. కానీ ఈ ఒక్క 10 డేస్ గ్యాప్లోనే అబ్బాయిలు ఎంత నరకం అనుభవిస్తారు లవ్ అని చిన్న ఏజ్లో లవ్ ట్రాక్లో పడి అనేది కంటెంట్ మాత్రం బ్రహ్మాండంగా తీసుకొచ్చాడు. యువతకు అందుకే మెసేజ్, ఎప్పుడు లవ్ చేయాలి ఎప్పుడు లవ్ చేయొద్దు, అమ్మాయికి ఎంత ఏజ్ ఉంది అబ్బాయికి ఎంత ఏజ్ ఉంది ఇది కూడా తెలుసుకోవాలి. పొరపాటున కేసులు కట్టేస్తే ఆ కేసులు ఎంత కఠినంగా ఉంటాయి అనే దానికి ఉదాహరణే. అందుకే యువత చూడవలసిన సినిమా. ఎందుకంటే ఇంటర్లోనో 10th క్లాస్లోనో లవ్ స్టోరీలు జరుగుతుంటాయి, కానీ వాళ్ళకి ఏజ్ లిమిట్ లేదు. అప్పుడు టీనేజ్ లవ్ స్టోరీ వాళ్ళకు కరెక్ట్. ఇది సినిమా, ఇలాంటి సినిమా చూపెట్టాలి. పేరెంట్స్కి కూడా చూపెట్టాలి ఇలాంటి సినిమా. ఎందుకంటే వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారో ఎలా తిరుగుతున్నారు అనేది యువతకు మంచి మెసేజ్. ఇప్పుడు చట్టాలు ఎందుకంటే ఫోక్సో చట్టం అని మైనర్ బాలికలను రేప్ చేసినందుకు కఠినమైన చట్టాలు వచ్చినాయి. అమ్మాయి మేజర్ కాకపోతే అబ్బాయి మేజర్ అయినాక ఏం చేసినా కానీ అబ్బాయికి శిక్షనే పడుతుంది. అమ్మాయిది తప్పైనా అబ్బాయికి శిక్షనే పడుతుంది. అందుకే ఇలాంటి సినిమా చూడాలని చెప్పిన. అందుకే ఏజ్ లిమిట్ చేసి కూడా ఎవరైనా లవ్ చేసేటోళ్ళు ఉంటే లవ్ చేసుకోవాలి, అమ్మాయి ఏజ్ తెలుసుకొని. లేకపోతే చాలా ఎలాంటి మిస్టేక్లో పడతారో, ఎంత బ్లెండర్ మిస్టేక్ చేసినట్టు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. మనకు తీర్పిచ్చే జడ్జిలు కూడా 100% ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే కోర్టులో జరిగే డ్రామా వేరు, బయట జరిగే డ్రామా వేరు. ఎందుకంటే కోర్టు బయట అనేది డబ్బున్నోడు సాక్ష్యాలను తారుమారు చేసి సాక్ష్యాలను పుట్టించి ఏది జరగపోయినా కానీ అన్యాయం వైపు న్యాయం జరిగేలాగా ఎలా చూస్తాడనేది మనకు కళ్ళ కట్టినట్టు కొన్ని సీన్స్లలో మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే జడ్జి గారు కావాల్సింది అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు కాదు, సాక్ష్యం ఎవరు చెప్పారు, సాక్ష్యాలు బలంగా ఉన్నాయా, న్యాయం అన్యాయం అనేది నిజంగా తెలియదేమో. అందుకే జడ్జిలు కూడా ఇలాంటి సినిమా చూస్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే కూడా డబ్బు కోసం ఎంత కకృతి పడతారు. ఒక అబ్బాయిని ఏం చేయని ఒక అబ్బాయిని 14 సంవత్సరాలు ఇరికించడానికి ఏ విధంగా ట్రై చేస్తారు. డబ్బు ఇస్తే ఏదైనా తారుమారు చేస్తారు. నిజంగా ఇలాంటి లాయర్లు కూడా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళతో పాటు నిజాయితీ పరుడైన లాయర్లు కూడా ఉంటారనేది
క్యారెక్టర్ ప్రియదర్శిని క్యారెక్టర్ మాత్రం నిరూపించింది. ఇంకా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత క్యూట్గా ఉంటుందండి లవ్ స్టోరీ. టీనేజ్ లవ్ స్టోరీ అందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, గాలిలో తేలిపోయినట్టు ఉంటుంది టీనేజ్ లవ్ స్టోరీ. అలాగే చూపెట్టాడు. చిన్న కమ్యూనికేషన్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ లవ్ స్టోరీ ఎక్కడి దాకా వెళ్తుంది. కానీ అబ్బాయి ఏమో ఒక వాచ్మెన్ కూతురు, అమ్మాయి ఏమో కోటీశ్వరాల కూతురు. అక్కడే తేడా ఉంటుంది. ఎవరైనా ప్రేమించేటప్పుడు వాళ్ళ అంతస్తు ఏంటి, వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటి, వాళ్ళే స్థాయిలో ఉంది ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అది ఎక్కడెక్కడో పరువు హత్యలకు కూడా దారి తీస్తుంది. ఉదాహరణకు ప్రణయ్, అమృత, సేమ్ అలాంటి లాగానే నాకు అవే సీన్స్ కొన్ని గుర్తొచ్చినాయి. అమ్మాయి ఏమో అప్పర్ క్యాస్ట్ కోటీశ్వరాలు, ఆ అబ్బాయి ఏమో ఒక వాచ్మెన్ కూతురు, ఇస్త్రీ చేసుకునే అబ్బాయి. ఏ విధంగా అయినా ఇరికించాలి అనేది తన ఫ్యామిలీ చూస్తూనే ఉంటుంది. తన ఫ్యామిలీకి పెద్ద దిక్కైనా, తన ఫాదర్ చనిపోయిన తర్వాత పెద్ద దిక్కైనా శివాజీ క్యారెక్టర్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్లో బెస్ట్ క్యారెక్టర్ పడ్డది. ఒక విలన్గా, ఎమోషనల్గా ఎలాగైనా వీని ఇరికించాలి, తన పిల్లలను ఎలా పెంచుకోవాలి, ఇతరులు నా పిల్లల జోలికి ఎవరైనా కంటబడినా కానీ ఎలా ఇరికిస్తాడు, ఒక క్రూరత్వమైన ఒక షాడిస్ట్ క్యారెక్టర్ లేక శివాజీ క్యారెక్టర్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా బ్రహ్మాండంగా ఉంది శివాజీ క్యారెక్టర్ కూడా. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. తనకన్నా తక్కువ స్థాయి వాళ్ళు తన కూతుర్ని కానీ ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది శివాజీ క్యారెక్టర్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. అందుకే యువత ఆలోచించాలి. నేను చెప్పాను, ఏజ్ చూసుకోవాలి, వాళ్ళ ఇంకా ఆస్తి అంతస్తులు చూసుకోవాలి, లేకపోతే ఏదైతే అది పర్వాలేదు అనుకుంటే కొన్ని ఏమో 99% రాంగ్ అయితే 1% సక్సెస్ అయితే ఆ 1% తీసుకొని నేను ఏదైనా చేస్తా అంటే వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత ఎంత ఇబ్బంది పడతారు. వీళ్ళు అప్పర్ క్యాస్ట్ అమ్మాయి దొరికిందని లవ్ చేసిన తర్వాత వచ్చే అపార్థాలు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులకు ఎన్ని ఇబ్బందులు పెడతారన్నది కూడా వీళ్ళ ఎమోషనల్గా చాలా బ్రహ్మాండంగా చూపెట్టాడు డైరెక్టర్ అయితే. ఇక కోర్ట్ సీన్స్ అంటే కోర్టే. సాయి కుమార్ క్యారెక్టర్ అయితే నాకు ఉన్న కొంచెం సేపు అయినా బిగినింగ్ తర్వాత ఒక్కసారి ప్రియదర్శిని రామ్కు కొన్ని సీట్ ఉంటుంది, మోటివేషన్ స్పీచ్ ఉంటుంది. లాయర్ ఏ విధంగా ముందుకెళ్ళాలి, రైట్ అన్న దాన్ని రాంగ్, కొన్ని చాలా రైట్ ఉంటుంది, రాంగ్ ఉంటుంది, ఇక్కడ రైట్ ఎందుకైంది, ఇక్కడ రాంగ్ ఎందుకైంది అనేది కూడా అది కూడా క్వశ్చన్ మార్క్ లాగా ఉండాలి లాయర్ అనేది. మోటివేషన్ స్పీచ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సాయి కుమార్ కూడా బెస్ట్ క్యారెక్టర్ పడ్డది ఇందులో అయితే. ఇంకా ప్రియదర్శిని రామ్ సెకండ్ హాఫ్ మాత్రం అద్దర కొడతాడు. తన ఫస్ట్ కేసు టేకప్ చేసినా కానీ చాలా బ్రహ్మాండంగా మనకు ఫస్ట్ థియేటర్లో మాత్రం చూస్తుంటే ఇదిరా షాట్, థియేటర్లో ఫీలింగ్ మాత్రం అప్పుడే అర్థమైపోతుంది సీన్. న్యాయమా అన్యాయమా మనకు, అరే ఇంత చిన్న కుర్రోడు అన్యాయం గిరికిస్తున్నారే, చాలా ఫోక్సో కానీ కొన్ని రకరకాల శిక్షలు పెట్టి వాడికి డబ్బు ఉంది, పలుకుబడి ఉంది కాబట్టి అన్యాయంగా ఇరికిస్తున్నాడని చూస్తున్న మనకే ఫీల్ అవుతుంది, ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుందని. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికే ఏ రాడా, లాయర్లందరూ వానికే కొమ్ము కాస్తారు, డబ్బునోనికే. పోలీస్ స్టేషన్ మొత్తం డబ్బునోనికే లంచాలు తీసుకొని కొమ్ము కాస్తారు. న్యాయం అనేది లేదా, అన్యాయం వైపే ఉంటుందా మొత్తం అనేది. అట్లో ఒక న్యాయం కోసం ఒక లాయర్ వస్తాడు. ఆ లాయర్ పోరాటమే లాస్ట్కు ఫైనల్లో అబ్బాయి ఫోక్సో చట్టం కేసు నుంచి బయట పడ్డాడా లేదా, ఆ మైనర్ అమ్మాయిని లవ్ ట్రాక్ చేసినందుకు రూమ్లోకి తీసుకుపోయినందుకు లాస్ట్లో కూడా ఏం జరిగింది ఆ రూమ్లో అనేది జడ్జి గారే షాక్ అవుతారు. ఈ ట్విస్ట్ మాత్రం మీరు థియేటర్లోనే చూడాలి. ట్విస్ట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి ట్విస్టులు చాలా ఉన్నాయి. ఏం జరుగుతుంది కోర్టులో ట్విస్టులు కానీ, క్లైమాక్స్ వరకు ట్విస్టులు కానీ ఏ మాత్రం డిసప్పాయింట్ చేయని మూవీ. ఈ మధ్యకాలంలో బెస్ట్ కంటెంట్ మూవీ. మనకు కోర్టు సీన్స్ అని, ఫైట్లని, ట్రైన్ ఫైట్లని, లేకపోతే మెట్రో ఫైట్లని, సాంగ్స్ అని, ఎమోషన్ అని ఏది ఉండదు. ఈ స్టడీతో పాటు లా పాయింట్లు కూడా కొన్ని స్టడీ పర్పస్లో పెట్టాలి. స్టడీని కూడా ఇలాంటి లా పాయింట్లు కూడా నేర్పించాలనేదే రిక్వెస్ట్. ఎందుకంటే అన్ని తెలుసుకుంటారు కానీ ఇలాంటి లా పాయింట్లు తెలుసుకోక చాలామంది యువత నాశనం అయిపోతూనే ఉంటారు. అది కూడా ఒక బెస్ట్ స్టడీలో పెట్టాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి పాస్ చేస్తే ఏదైనా జరుగుతుంది. ఇలాంటి స్టడీ కూడా పెట్టాలి. సినిమా మాత్రం ప్రియదర్శిని మంచి సినిమా పడ్డది. బిగ్ బాస్ శివాజీకి మాత్రం నెగిటివ్ రోల్, సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఇంకా టీనేజ్ లవ్ స్టోరీ వాళ్ళది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ హాఫ్లో మాత్రం చూడముచ్చటగా ఉంటుంది, ఎంత క్యూట్గా ఉంటుంది. టీనేజ్ లవ్ స్టోరీ అలాగే ఉంటుంది, గాల్లో తేలిపోయినట్టే ఉంటుంది. ఇంకా రోహిణి క్యారెక్టర్ కానీ, తర్వాత ఇంకా అందరి క్యారెక్టర్. సినిమా డైరెక్టర్ చెప్పిన విధానం కోర్ట్ అని టైటిల్ పెట్టి బ్రహ్మాండమైన జస్టిఫికేషన్ ఇచ్చి మంచి మెసేజ్ ఇచ్చి యువత చూడవలసిన సినిమా.
సాంగ్స్ ఒకటి ఫస్ట్ హాఫ్లో వాళ్ళ లవ్ స్టోరీ వచ్చినా కానీ కోట్ అని ఎలాంటి వల్గర్ సీన్స్ లేకుండా ఫ్యామిలీ మొత్తం యువతకు పిల్లలకు చూపించవలసిన సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ కంటెంట్ ఉంది, మెసేజ్ ఉంది. నాకైతే ఈ మధ్యకాలంలో బెస్ట్ కంటెంట్ మెసేజ్ ఇచ్చిన సినిమాగా నాకు అనిపించింది. క్లైమాక్స్లో ట్విస్టులు ఉంటాయి కోర్టు సీన్లో అయితే. థ్యాంక్ యూ సో మచ్.